త్వరలో మార్కెటింగ్ కొత్త చట్టం రానుంది. నల్సార్ యూనివర్సిటీ రెడీ చేసిన డ్రాఫ్ట్ రూల్స్ పై చర్చించారు మంత్రి హరీష్ రావు. 1966లో తీసుకొచ్చిన మార్కెటింగ్ చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అనేక మార్పులు చేయనున్నారు. చట్టంలో నీతి ఆయోగ్ సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు మంత్రి హరీష్. రాష్ట్ర మార్కెటింగ్ కొత్త చట్టం రూపుదిద్దుకుంటోంది. మార్కెటింగ్ చట్టంలో పలు మార్పులు తీసుకురావాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి డ్రాఫ్ట్ రూల్స్ ని నల్సార్ యూనివర్సిటీ సిద్ధం చేసింది. చట్ట సవరణలు చేయడానికి న్యాయపరమైన కసరత్తు చేసే బాధ్యతను నల్సార్ యూనివర్సిటీకి అప్పగించింది ప్రభుత్వం. కొత్త చట్టం ముసాయిదాను సిద్ధం చేస్తున్నామని హరీష్ రావుకి వివరించారు నల్సార్ యూనివర్సిటీ ప్రతినిధులు. నీతి ఆయోగ్ చేసిన సూచనలతో మార్కెట్ చట్ట సవరణ జరగాలని సూచించారు మంత్రి. జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానానికి అనుగుణంగా పారదర్శకతను పెంచేందుకు అవసరమైన ఏకీకృత లైసెన్సింగ్ విధానం, సింగిల్ పాయింట్ లెవీ, ఈ ట్రేడింగ్ నిబంధనలు సరళతరం చేయాలన్నారు. వీలైనంత త్వరగా ముసాయిదా పూర్తి చేయాలని, చట్ట సవరణలకు అసెంబ్లీ ఆమోదం తీసుకుంటామన్నారు హరీష్. సెక్రటేరియట్ ఫైనాన్స్ కాన్ఫరెన్స్ హాల్లో నల్సార్ ప్రతినిధులతో దీనిపై రివ్యూ చేశారు మంత్రి. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పార్థసారథి, నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, న్యాయ నిపుణులు సురేష్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి. 1966లో తీసుకువచ్చిన మార్కెటింగ్ చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అనేక మార్పులు తీసుకురావాల్సిందన్నారు. ట్రేడర్ల లైసెన్సింగ్ విధానం, లైసెన్సుల బదిలీ, లిటిగేషన్లు రాకుండా చూడటం, ఆన్లైన్ ట్రేడింగ్, మార్కెట్ ఫీజుల పెంపుదల, వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా కూరగాయలు, పళ్లు అమ్మే సంస్థలన్నింటినీ ఒకే చట్ట పరిధిలోకి తీసుకురావాల్సిన అంశాలపై నల్సార్ ప్రతినిధులతో చర్చించారు మంత్రి హరీష్.